ఓం శ్రీ స్వామియే హరిహర సుతనే అన్నదాన ప్రభువే. స్వామి ఇక్కడ మేము 3 years నుంచి 3-4 years నుంచి తింటున్నాం. మొదటిగా అన్నదాన ప్రభువుకు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహము కటాక్షం ఉండాలి. దీన్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి సోని మీది మీకు కూడా అయ్యప్ప స్వామి అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం. అయ్యప్ప దీక్ష ఏంటంటే ఒక 1 time తింటాం. భిక్ష అనేది 1 time తింటాం. కానీ ఇక్కడ ఉన్న భిక్ష ఇంట్లో 4 అరేంజ్మెంట్ చేయాలంటేనే ఇక్కడికి వస్తుంది. అటువంటిది 100,000 మందికి ఇక్కడ చేస్తున్న భిక్ష 4-5 రకాలు వంటలు ఎంత అవసరం అంత సంపూర్ణంగా పెడుతున్నటువంటి అన్నపూర్ణ మాతకి, ఆ అన్నదాన ప్రభువుకు మా అందరి తరపున, మీ తరపున, వారి కుటుంబం నిండు నూరేళ్ళు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని మేము కోరుకుంటున్నాం. స్వామి ఇక్కడ అరేంజ్మెంట్ అనేది అన్ని విధాల మాకు అయ్యప్పలకు ఏ విధమైన వంటలు కావాలో ఆ విధంగా చేస్తాం. కాకపోతే ఈ సౌకర్యం వల్ల మైనస్ ఉంది, ప్లస్ ఉంది. అయ్యప్ప స్వామి పూజలు పెట్టుకునే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. కానీ ఉద్యోగం పోయేటోళ్ళకు, పనులు చేసుకునే వాళ్ళకు టయాన్ని తినే సౌకర్యం ఉంది. ఏదేమైనా బెటర్ మాకు. ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ పని ఉంది, ఇక్కడ టయానికి పెట్టిండ్రు. మేము వేరే సైడ్ ఎక్కడంటే అక్కడ తినలేము కదా స్వామి. అందుకని ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం సంపూర్ణంగా ఉంది. మేమందరం హ్యాపీగా తింటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ భిక్షకు వస్తున్నాను. అన్నదానం చేసే ప్రభువులు, నెక్స్ట్ ఇది నిర్వహిస్తున్న ముగుళ్ళపల్లి ఉపేందర్ గారికి అనేక ధన్యవాదాలు. ఇది ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఏ కార్యక్రమం అయినా, అన్నదానం కానీ ఇంకేదైనా పూజా విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషపడతాం అయ్యప్ప దీక్షలో వాళ్ళు, మన గోవిందమ్మలు అందరండి. స్వామి మీరు ప్రతిరోజు వస్తారా ఇక్కడికి భిక్ష దగ్గరికి? వస్తాం స్వామి, ప్రతిరోజు వస్తాం స్వామి. స్వామి శరణం. నా పేరు మధుకర్ అండి. నేను ఇప్పుడు ఇది 6వసారి. అయితే నేను ఇక్కడ జాబ్ చేస్తానన్నమాట. ఇది ఏంటంటే స్పెషల్గా అన్నదానం ఇట్లా గుడిలో ఉండడం వల్ల మా టైం వేస్ట్ కాకుండా లంచ్ టైంలో వచ్చి లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటి సౌకర్యాలు చాలామందికి ఉండవు. ఇక్కడ తెలిసిన ఏరియాలో ఇది ఒక మంచి ప్లేస్, గుడిలో పెడుతున్నారు కాబట్టి చాలామంది స్వామిలో డైలీ వచ్చి ఇక్కడ తింటుంటారు. నేను చూసినప్పుడైతే 300-400 మంది డైలీ వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. ఇంతమందికి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఇలాంటిది అన్నదానాలు ప్రతిసారి చేస్తే స్వామిలకు కూడా ఇబ్బందులు ఉండవు. జాబ్లు చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇట్లా మాల వేసుకోవాలి, ఇలా ఉండాలని కూడా. సత్యనారాయణ నా పేరు. 11 సంవత్సరాల నుంచి భిక్ష పెడుతున్నాం స్వామి. ఏం ఆశించకుండా, ఇబ్బంది ఆశించకుండా పెడుతున్నాము. మా శక్తి అనుకూలది. మేము స్వీట్ పెడుతున్నాం స్వామి. నేను పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మొత్తం 41 days స్వీట్ పెడుతున్నాను. నేను ఒక్కరిని స్వీట్ పెడుతున్నాను స్వామి. 41 days నుంచి స్వీట్ పెడుతున్నాను నేను. స్వామి శరణం. విరాళాలు ఇస్తుంటే తీసుకుంటారా? అడగము, తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటాం. తనకు తానే వస్తే ఎవరన్నా తీసుకుంటాం, కానీ అడగము, ఎవరిని అడగము. అంతే, ఇస్తే తీసుకుంటాం స్వామి. ఇస్తే వద్దంటే మనం వాళ్ళకు అహంకారం అవుతుంది కదా. ఇప్పుడు ఇస్తానకు తీసుకోకుంటే మనం దానిలో లక్ష్మిని వద్దన్నట్టు అవుతుంది. కాబట్టి ఇస్తే తీసుకుంటాం, అడిగేది డిమాండ్ లేదు. స్వామి రోజుకి ఎంతమంది భక్తులు? దాదాపు 1500 మంది వస్తారు స్వామి. మొన్న 2000 దాకా వచ్చారు, 2500 దాకా వచ్చారు, ఒకటి తగ్గారు 1500. ఈరోజు 1500 దాకా వస్తారు స్వామి. రోజు 1500 దాకా వస్తారు స్వామి. స్వామి శరణం. స్వామి 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 ఈ అయ్యప్ప మాలధారణ అనేది చాలా భక్తితోటి, నియమ నిబంధనలతోటి మరియు ఆచార వ్యవహారాలతోటి హిందుత్వాన్ని ముడిపెట్టుకున్నటువంటి ఒక సత్సాంప్రదాయమైన ఈ అయ్యప్ప మాలధారణ. ఇందులో బీద, బిక్కి, కులము, మతము, వర్ణము, విభేదం అనేది లేకుండా ఈ అయ్యప్ప మాల సూక్తితోటి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాల ధారణ వేసి వారి నిజ జీవితంలో ఉన్నటువంటి మార్పును కోరుకొని సత్ప్రవర్తనతోటి మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి మార్గదర్శనాన్ని నిర్వహించేదే ఈ అయ్యప్ప యొక్క మాల ముఖ్యోద్దేశం. అయితే ఈ అయ్యప్ప మాల ధారణ అనేది మొదట వేసేవారిని కన్యసామని, కత్తిసామని, గంటసామని, గదసామని, గురుసామని వివిధ రకాలుగా 18 మెట్లతోటి పోల్చుకుంటూ 18 రకాల సాములను ఈ అయ్యప్ప మాల వేసిన వారిని
అంటుంటారు. అయితే కత్తిస్వామి యొక్క కన్యస్వామి మొదటిసారి వేస్తాడు కాబట్టి గురుస్వామి సన్నిధిలోనే గురుస్వామి ఆధ్వర్యంలోనే మాలల దానం జరుగుతుంది. అయితే మాల వేసినంత మాత్రాన మనము భక్తులం కాదు, సన్యాసులం కాదు, మహర్షులం కాదు, మరియు దేవతలం కాదు, దైవాంశ సంభూతులం కాదు. మనం కేవలము 41 రోజులు దీక్షా వ్రతం పూనిన ఒక భక్తులం మాత్రమే అని గ్రహించాలి. ఈ భక్తి మార్గంతో ప్రతి అయ్యప్ప ఒక సేవాతత్వాన్ని, ఒక ఆధ్యాత్మికతను, ఒక మంచి నడవడిని, ఒక అభివృద్ధి కాంక్షించే ఒక మార్పు ఈ అయ్యప్ప రావాలని చెప్పి ఈ అయ్యప్ప ముఖ్యోద్దేశం. అయితే ఈ అన్నప్రసాద కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏంటంటే, అన్నప్రసాద కార్యక్రమం అనేది ఈ నవీన యుగంలో ఎందరో సాములు భక్తిభావంతో మాలలేస్తుంటారు. అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వివిధ రకాల స్వాములందరూ అయ్యప్ప భక్తి మాల వేస్తుంటారు. ఈ నవీన యుగంలో పూర్వకాలం అంటే రవాణా లేకుండే, సదుపాయాలు లేకుండే, ఒక దగ్గరనే ఉంటే ఒక ఊరి పరిమితుల్లోనే, ఒక వాడ పరిమితుల్లోనే భిక్షా కార్యక్రమాలు జరుగుతుండే. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో, యంత్రిక యుగంలో ప్రతి ఒక్కరికి చేసుకుంటేనే వారికి జీవనభృతి కాబట్టి ఈ ఒక్క స్వామి సమయం వృధా చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం బాధపడుతుందనే ఉద్దేశంతో సమవాయం దృష్ట్యా ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమము ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉండదు, ఇక్కడ పరిమితి అనేది ఉండదు, ఏమో అసభ్య ప్రవర్తన ఉండదు. వచ్చిన స్వామికి తృప్తిగా ఒక అయ్యప్ప స్వామికి పెడుతున్నామనే ఉద్దేశంతో ఈ ప్రసాద కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 1500 మంది నుంచి అత్యధికంగా 2100 మంది స్వాములు ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఒక స్వామి దగ్గర డబ్బులు లేక రాడు ఇక్కడికి. ఆ స్వామి దగ్గర 10,000 రూపాయలు జేబులో ఉన్నా కూడా బయట తినలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్వామి ఉపాసం ఉండొద్దని చెప్పి ఈ మనం భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమము అందరు స్వాములు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా నాకు నా స్నేహితులు, దాతలు విరాళంగా వారికి తోచిన విధంగా ఇచ్చి ఈ సద్భావమైన కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిచ్చి గత 11 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేను మాత్రం అన్నదానానికి వ్యతిరేకం. నేను అన్నప్రసాదాన్ని గౌరవిస్తా. అన్నదానం అనేది పొద్దున 10 గంటలకు అన్నదానం పెడితే సాయంత్రం 5 గంటల దానికి అన్నదానం పెడుతుంటారు. తిన్న స్వామి పొద్దున తింటాడు, మళ్ళీ మధ్యాహ్నం తింటాడు, సాయంత్రం తింటాడు. అంటే ఆ స్వామిని మనం సోమరిపోతం చేస్తున్నాం. అన్నదానం పెట్టే ఆవశ్యకత ఏంటంటే కీలెరిగి మందు పెట్టాలి, ఆకలిరిగి అన్నం పెట్టాలి. అన్నం అవసరం ఉన్నోనికి అన్నం పెడితే భగవంతుడితో సమానం. అవసరం తీరునికి అన్నం పెట్టినామనుకో అన్నదానం విలువబోతుంది. కాబట్టి అన్నదానానికి అన్నప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది గమనించాలి. ప్రతి ఒక్క స్వామి, మాల వేసుకున్న స్వామి, మీరు మాల వేసుకోగానే మనలో మార్పు రావాలి, సేవా దృక్పథం రావాలి, ఇతరులకు సేవ చేయాలి. కాబట్టి అందరము ఒక ఆధ్యాత్మికంగా మనం హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ, మన భారతదేశ అభివృద్ధికి కూడా మనము సాయశక్తులా కృషి చేసి మన వంతు సాయంగా చేయాలి. మేము మాల వేసుకున్నప్పుడు కొన్ని బీదవారి పెళ్ళిళ్ళు చేస్తుంటాం, చలిలో వణుకుతున్న వారికి రగ్గులు కప్పుతుంటాం, బీద విద్యార్థులకు చదువు ఫీజులు కడుతుంటాం. కాబట్టి నిత్య జీవితంలో కూడా సేవా కార్యక్రమం చేస్తాం, మాల వేసుకున్నప్పుడు కూడా సేవా కార్యక్రమం చేస్తాం. ఈ ఉద్దేశం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్వేతు, సహనావతు సహనౌ భవత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినాదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వామియే స్వామియే. మా స్వామి ఇదంతా అన్నప్రసాద కార్యక్రమం గత 11 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మేము కూడా వచ్చి అప్పుడప్పుడు సేవ చేస్తాము. ఈ స్వాములు అందరూ సంతోషంగా తిని వెళ్తారు. మేము కల్వకుర్తి నుంచి ఇక్కడ వేరే పని మీద వచ్చినాము. మాకు ఇక్కడ బయట తినలేము కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర అన్నప్రసాదం చేయడం జరుగుతుందని తెలిసింది. మేము ఇప్పటికి 2వ సారి ఇక్కడికి రావడం, వచ్చిన పని చూసుకొని ఇక్కడ టైంకి వచ్చి అన్నప్రసాదం చేసి వెళ్తున్నాము. ఇలా చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ దొరకదో అనుకున్నాం, ఇక్కడ దొరికింది. ఇలాగే అందరి సాములకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుందని మేము కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం.
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.